యోగ గ్రంథము 22వ అధ్యాయము 21-22 వాక్యాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈ దినము మనం ఆయనతో సహవాసం చేస్తే మన జీవితం ఎలా ఉంటుందో అనేది దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. లోకంలో మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎలా నడుచుకుంటున్నాం అనేది చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. మరి 21వ వాక్యం నుంచి ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, ఈలాగ నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొను. కాబట్టి మనం యోగ గ్రంథంలో చెప్పుకునే ప్రకారము దేవునితో సహవాసం చేసి దేవుని వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు నిశ్చయంగా మన జీవితంలో ఆశీర్వాదం ఉంటుందని మనం గమనిస్తున్నాం. ఈ దినాల్లో ఎవరితో సహవాసం చేయాలా, ఎలా జీవించుకోవాలి, ఈ లోకంలోని చాలా అనుమానంగా ఉండేటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. యవ్వన బిడ్డలు చూస్తే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నది. చిన్నపిల్లలు చూస్తే ఫోన్తో సహవాసం చేస్తున్నారు. పెద్దవారు చూస్తే వారికి ఇష్టమైన రీతిలో వాళ్ళ జీవితాలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎలా సహవాసం చేసినా, ఎలా జీవించినా ఒకరోజు తప్పకుండా చనిపోవాల్సిన వారమే, దేవుని రాజ్యానికి వెళ్ళవలసిన వారమే. కానీ దేవునితో సహవాసం చేయకపోతే మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేమనేదే సత్యము. కాబట్టి మనం తప్పకుండా ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగును అని దేవుడు చెప్తున్నాడు. అంత మటుకే కాదు, మనం గమనిస్తే ఆయనతో సహవాసం చేస్తే ఆయన సన్నిధికి వెళ్ళేదానికి కూడా దేవుడు మనకు సహాయము చేస్తాడు. అలాంటి ఆత్మీయ అనుభవంలో మనం ఉన్నామో లేదా? ప్రతి దినం ఉదయం లేచి దేవుని వాక్యం చదివితే దేవునితో మనం మాట్లాడుకున్నాం, దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రార్థన చేస్తే మనం దేవునితో మాట్లాడతాం. ఈ విధంగా మనం ఒకరితో ఒకరు సహవాసం కలిగి దేవునిలో మనం ముందుకు సాగినట్లయితే వాక్యం చదివినప్పుడు వాక్యానుసారమైన జీవితం జీవించడానికి దేవుడు మనకు నేర్పిస్తాడు. వాక్యానుసారమైన జీవితం మనం జీవించినప్పుడు నిశ్చయంగా దేవుని రాజ్యంలోనికి వెళ్ళేదానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కనుక ఈ కడవరి దినాల్లో దేవుడితో సహవాసం చేస్తూ వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ఆత్మీయ జ్ఞానం కలిగి ముందుకు సాగేదానికి దేవుడు మనకు అందరికీ సహాయం చేయగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు రక్షక, ఈ దినమందు నీతో సహవాసం చేయమని మీరు మాకు హెచ్చరిక ఇచ్చింది. కానీ వాక్యం చదువుకుంటేనో ప్రార్థన చేయటను మేము నాయన నీ సన్నిధిలో కనబడటకు సహాయం చేయ. ప్రతి బిడ్డకి ప్రార్థనా జీవితం తెచ్చే, వాక్యానుసారమైన జీవితం చేయించే నాయన నీ రాకడలో నీతో కూడా ఎత్తబడే సంఘంలో మేము ఉండులాగా మాకు అందరికీ సహాయం చేయమని, దీవించమని, కరుణించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాము.